మభ్యపెట్టి అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని ప్రభుత్వం చేపట్టిన తర్వాత 13 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్వేల పేరిట, దరఖాస్తుల పేరిట, గ్రామ సభల పేరిట, వార్డ్ సభల పేరిట కాలయాపన చేస్తూ లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతోని, ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై, సభలకు హాజరై నిరాశ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న చూసినాం. 4 రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం. పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేలా సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్, చాలా మంచి పేరు గడించింది. ఇటు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారులే బాధ్యత అవుతుంది, మేము టర్మినేట్ చేస్తాము, మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం, కట్టేసి కొడతాం, ఉరికిస్తామని. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయన ఈ కట్టేసి కొట్టుడు, ఉరికేసి కొట్టుడు 4 నెలలు అయితే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండనని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడే శాసనసభ్యులను, కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇచ్చినటువంటి 420 హామీలు మీరు నెరవేర్చాలి. ఈరోజు కట్టేసి కొడతామంటే ఎవరిని కొడతారు? మీరు తులం బంగారం ఇస్తాన్ని మీకు ఓట్లు వేసినటువంటి మొన్న పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను కొడతారా? రైతు బంధు అమలైతలేదని చెప్పి రైతులను కొడతారా? కూలీనాలు చేసుకున్న రైతు కూలీలను మీరు ఇచ్చినటువంటి 12,000 హామీ ఇచ్చినటువంటి 12,000 అమలైతలేదన్నందుకు కొడతారా? మా ఆటో కార్మికులు గిరాకులు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా కుటుంబాలు రోడ్ల పడ్డాయని చెప్పి అడుగుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కొడతారా? చివరికి కవులకు, కళాకారుల క్షేత్రమైనటువంటి వరంగల్ జిల్లాలో గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం మేము పూర్తి చేస్తే దానికి కర్రలు లేచి మేము ప్రారంభించకుండా ఉంటే అక్కడ కవులు, కళాకారులు ప్రదర్శన చేస్తున్నాం. మాకు 1,50,000, 2 లక్షలు ఇవ్వలేకపోతున్నాం, మా ప్రదర్శనలు నిర్వహించుకోవాలని మేము అడుగుతుంటే కళాకారులను కొడతారా? ఈరోజు ఎవరిని కొడతారు నాయన? ఎవరిని కొడతారు, ఎవరు కొడతారు, ఎవరిని తిడతారు అనేది అతి త్వరలో స్థానిక ఓపికతో ఉండండి. 4-5 నెలల్లో లేక మీరు బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా, ఎందుకు అమలు చేస్తలేరు, ఎందుకు ఇది చేస్తలేరు అన్నందుకు బీసీలను కొడతారా నాయన? ఎవరిని కొడతారో త్వరలో తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి బల్పు మాటలకు స్వస్తి పలికి జాగ్రత్తగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెప్పు పొందే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి తప్ప ఇటువంటి దగులుబాజీ మాటలు, దౌర్భాగ్య మాటలు, ప్రజలు మోసగించే మాటలు చెప్తే మాత్రము ప్రజలు ఊరుకోగారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా సోదరులు